అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నదొన్న డిస్కస్ చేద్దాం. ముందే చెప్తున్నా, ఈరోజు న్యూస్ పేపర్ వీడియో కాస్త లేట్ అవుద్ది రిలీజ్ చేయడం. అలాగే లెంత్ ఎక్కువ ఉంటుంది. మనం ఇప్పటి వరకు కూడా మ్యాక్సిమం 35 నిమిషాలే చేశా. ఈరోజు మేబీ ఒక 50 నిమిషాలు పట్టచ్చు. ఎందుకంటే ఈనాడులో ఒక్కో పేజీ ఒక్కో గన్, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కుపెట్టిన గన్లా ఉంది ఒక్కొక్క ప్రతి పేజీ కూడా. అందులో వచ్చిన వార్తలు, కథనాలు అన్నీ కూడా బుల్లెట్లు లోడ్ చేసి ఫుల్ ఫైర్ చేయడానికి రెడీగా ఉన్నట్టు ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా మనం ఒకసారి చూడాలి, బాగున్నాయి, చదవాలి. మనం ఓన్లీ చూస్తున్నాం అంతే, చదవట్లేదు, ప్రతిదీ చదవట్ల. కానీ ఈరోజు కొన్ని చాలా ఆకర్షణీయ, అంటే ఆలోచింపజేసేలా ఉన్నాయి. సో అందుకే ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈనాడు నేను మూడు కూడా పైపైన టచ్ చేశా. ఈనాడులో ప్రజెంటేషన్ బాగుంది, వాళ్ళు ఎత్తుకున్న కథన అంశం బాగుంది, టాపిక్ ప్లస్ ప్రజెంటేషన్ అన్నీ బాగున్నాయి. సో ప్రజలు ఆలోచించి ఓటేయాల్సిన అవసరాన్ని ఈనాడు ఈరోజు రాసింది చాలా అంశాల్లో. సో ఈ 5 ఏళ్లలో ఎటువంటి నష్టం జరిగింది అనేది రాశారు. అందుకే ఈనాడుకి ఎక్కువ టైం తీసుకుంటా. ఆ తర్వాత సాక్షి, ఆంధ్రజ్యోతి కూడా ఒక 15 మినిట్స్, 12 మినిట్స్, 10 మినిట్స్ చెప్తా. ముందే చెప్తున్నా. సో ఊరూరా ధన ప్రవాహం, ఓటుకు 4,000, ముఖ్య నేతల నియోజకవర్గాల్లో 5,000, గట్టి పోటీ ఉన్న నియోజకవర్గాల్లో చివరి రోజు మరింత పంపిణీ. నియోజకవర్గానికి 70 కోట్లు, మధ్యానికి 20 కోట్లు పైనే. ఎన్నికల్లో ప్రధాన పార్టీ ఖర్చు 18,000 కోట్ల పైమాటే. ఎస్, మామూలుగా పంచలేదు అసలు. కాంప్రమైజ్ అవ్వాల, డబ్బు పంపిణీలో కాంప్రమైజ్ అవ్వాల. ఓడిపోతామేమో, ఓడిపోయే చోట ఎందుకు ఎక్కువ పెట్టాలి అనే మాట కూడా లేదు. పెడుతూనే ఉన్నారు. అంటే కొన్ని నియోజకవర్గాల్లో మనం ఓడిపోతాము, మనకి అనుకూలమేం లేదు అన్నా సరే ఏమో డబ్బులు మార్చేస్తాయేమో అని విపరీతంగా ఖర్చు పెట్టారు. అందుకే నేను నిన్న నైట్ వీడియో చేశాను, పోల్ మేనేజ్మెంట్లో టీడీపీ ఫెయిల్ అయింది అని. ఆ వీడియోకి నేను కట్టుబడి ఉన్నా. ఆ వీడియో చేసిన తర్వాత కొంతమంది టీడీపీలో ఉన్నవాళ్ళు చాలామంది నాకు మెసేజ్లు, వాట్సాప్ మెసేజ్లు, కామెంట్లు చేస్తున్నారు. మీకేం తెలీదు, అక్కడ ఎలా ఇచ్చారు, ఇక్కడ ఎలా ఇచ్చారు, ఎక్కడిచ్చారు. నేను 20 నియోజకవర్గాల పేర్లు చెప్తా, పంపిణీ చేయలేకపోతున్నారని. రాష్ట్రం మొత్తం మీద 20 నియోజకవర్గాల పేర్లు చెప్తా. వాళ్ళకి డబ్బులు లేవు. ఆ నియోజకవర్గంలో నాయకులను, కార్యకర్తలను ఫోన్ చేసి ఎంత ఉంటే అంత సర్దుబాటు చేయండి అని అడుగుతున్నారు. సో ఇది ఓడిస్తుంది అని నేను చెప్పను, గెలిపిస్తుంది అని నేను చెప్పను, ఏమైనా జరగవచ్చు. మేబీ ఒక 15 సీట్ల వరకు తెలుగుదేశం పార్టీ కాస్త ఎడ్జ్లో ఉన్నవి పోతాయండి. ఈ టైంలో మీరు అనుకోవచ్చు, అన్న డబ్బులు ఇస్తే గెలుస్తారా, డబ్బులు ఇస్తే ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఎడ్జ్లో ఉంటాయి చూసారా కొన్ని సీట్లు, టీడీపీ కాస్త ఎడ్జ్, ఒక 4-5 వేలు ఎడ్జ్లో ఉన్నాయి, రివర్స్ అయిపోతాయి అన్నమాట డబ్బులు. సో 3-4% లేదా 5 to 4% వరకు ఈ డబ్బులు మనీ మేనేజ్మెంట్ కొంచెం ఇబ్బంది. పోల్ మేనేజ్మెంట్ అంటే నాట్ ఓన్లీ మనీ, కేవలం డబ్బులు ఇవ్వడం మాత్రమే కాదు, ఇంకా ఇతర వ్యవహారాలు చాలా ఉంటాయి. అక్కడ లోకల్ లీడర్షిప్, లోకల్ పొలిటికల్ స్ట్రక్చరు, బూత్ లెవెల్ వాళ్ళందరూ కూడా ఓటింగ్కి తీసుకెళ్ళడం అన్నీ చాలా ఉంటాయి. సో వాటన్నిటిలో కూడా టీడీపీ వెనుకబడింది. నేను ఈ వీడియోకి కట్టుబడి ఉంటాను. రాత్రి చెప్పాను, ఇప్పుడు కట్టుబడి ఉంటా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ధారాళంగా ఖర్చు పెడుతున్నారు, విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. సో అదే ఇక్కడ రాసుకొచ్చారనమాట. 5 ఏళ్లుగా అవినీతి అక్రమాలతో ఆ పార్టీ నేతలు పోగేసిన నోట్ల కట్టలు తెంచుకుంటున్నాయి. ఎంత రేట్ అయినా పర్లేదు, ఓటర్లను కొనేయడానికి సిద్ధమంటున్నాయి. ప్రజల్ని, ప్రకృతి వనరులను దోచేసి పోగేసిన ఆ సొమ్ములు ఆ ప్రజాభిప్రాయాన్ని మార్చేయడానికి చేతులు మారుతున్నాయి. ఓటర్లను ప్రలోభపెట్టి మరోమారు అధికారంలోకి వచ్చి అందిన కాడికి దోచేయాలనుకుంటున్న నేతల కోసం కరెన్సీ, కాగితాలు కథన రంగులో కాలు దువ్వుతున్నాయి. ఓటుకు 4-5 వేలు, నియోజకవర్గానికి 70 కోట్లు, మొత్తంగా ఓట్ల కొనుగోలు పంపిణీలకే 18,000 కోట్లు. రాష్ట్రంలో ఓ ప్రధాన పార్టీ సాగిస్తున్న ఎన్నికల యజ్ఞం ఇది. ఆంధ్రప్రదేశ్ అనే ఈ యజ్ఞగుండంలో సమిధులు ఓటర్లే. సమిధులుగా మారుతున్న ఈ ప్రజల నుంచే 5 ఏళ్ళు అంతకు 10 పిండేశారు. మొన్నటి వరకు మా విజయానికి తిరుగులేదని మేకపోత గాంభీర్యం ఒలకబోసిన ఆ పార్టీ నాయకుడికి విజయంపై విశ్వాసం సన్నగిలుతోంది. డబ్బునే నమ్ముకుందాం, ఎంతకైనా సిద్ధం అంటూ తెగ కొమ్మరించేస్తున్నారు అని ఏ నియోజకవర్గంలో ఎలా ఇచ్చారు, ఎక్కడెక్కడ ఎలా ఇచ్చారు అనేది రాశారు. ఇది కరెక్టే. వైసీపీ డబ్బులు విపరీతంగా ఖర్చు చేస్తోంది. అసలు 4-5 మామూలుగా లేదు. అలాగే రసాయనాల మాటున కరెన్సీ కట్టలు, బండి బోల్తా పడడంతో బయటపడ్డ 7 కోట్లంట. విజయవాడ, విశాఖపట్నం జాతీయ రహదారిపై గుట్టుగా తరలిస్తున్న 7 కోట్ల డబ్బు కట్టలు రోడ్డు ప్రమాదం కారణంగా బయటపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లా నలజర్ల శివారు అనంతపల్లి గ్రామం వద్ద శనివారం ఉదయం 6 గంటల సమయంలో వెనక వస్తున్న లారీ ఢీకొనడంతో టాటా ఏస్ వాహనం బోల్తా పడింది.
అందులోని రసాయన పొడి బస్తాల మధ్యలోంచి ప్లాస్టిక్ కవర్లో భద్రపరిచిన నోట్ల కట్టలు అట్టపెట్టెలు రోడ్డున పడ్డాయి. ఈ మేరకు ఎన్నికల అధికారులకు పోలీసులు సమాచారం అందించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు అట్టపెట్టెలను స్వాధీనం చేసుకుని సమీపంలో వీరవల్లి టోల్ ప్లాజాకు తరలించారు. అదనమాట 7 కోట్లు అంట వాటర్లకు పంచడానికి 7 కోట్లు పాపం అలా అంత ప్లాన్ చేసి ఇస్తే విధి వెక్కిరించి టాటా ఏస్ వాహనం బాల్తా పడి అందులో డబ్బులన్నీ బయటకు వచ్చేసాయి. తర్వాత జగన్ గెలిస్తే భవిష్యత్తు ఉండదు, రాహులా పట్టిన వైకాపా పోతుంది, ఉదయించే తారల కూటమి వస్తుంది, విదేశాలకు వెళ్ళడానికి కోర్టు అనుమతి తీసుకునే వ్యక్తి మన ముఖ్యమంత్రి. కాకినాడ సభలో పవన్ కళ్యాణ్. ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించుకోకపోతే మళ్ళీ వచ్చేది జగనే, వైకాపాకు ఉండాలి. ప్రజలు బలంగా నిలబడి వైకాపా ప్రభుత్వాన్ని మట్టిలో తొక్కకపోతే భవిష్యత్తు ఉండదు. నేరగాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు. నేరాలు చేస్తూ మనందరికీ సలహాలు ఇచ్చేవారు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రి. విదేశాలకు వెళ్ళడానికి కోర్టు అనుమతి తీసుకునే నిందితుడు 39 కేసులున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి. ప్రజాస్వామ్యం మనకు భద్రతా స్వేచ్ఛను ఇచ్చింది, దాన్ని పోగొట్టుకోవద్దు అని పవన్ కళ్యాణ్ గారు నిన్న చివరి రోజు ఎన్నికల ప్రచార సభల్లో చాలా స్పష్టంగా సూటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు, వేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చెప్పుకొచ్చారనమాట. అలాగే పాదగయలో హీరో రామ్ చరణ్ పూజలు. నిన్న పిఠాపురంలో పాదగయ క్షేత్రంలో రామ్ చరణ్ పూజలు చేశారు, అక్కడికి వచ్చారు, అదొకటి రాసుకొచ్చారు. తర్వాత ఈనాడు ఫస్ట్ పేజీలోనే ఎడిటోరియల్ వేశారు. ఎడిటోరియల్ ఎప్పుడు కూడా 4వ పేజీలో వేస్తారు కదా, ఈరోజు ఫస్ట్ పేజీలో ఒక ఎడిటోరియల్ వేశారు. జగన్ ఆటవిక రాజ్యాన్ని అంతం చేయండి, నమ్మి అధికారం అప్పగించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహాలెన్నో లెక్క తేల్చడం బ్రహ్మతరమైన కాదు. జగన్ కిరాతకాలను వర్ణించేందుకు తెలుగు భాషలో పదాలేవి సరిపోదు. ఆడబిడ్డల మంగళసూత్రాలను తెంచే మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మించారు జగన్. 3.14 లక్షల కోట్ల ప్రజా సంపదను మద్య మహమ్మారికి నైవేద్యంగా పెట్టిన జగన్ను ఎలా శిక్షించాలి? జగన్ ప్రభుత్వం అంటే వేల కోట్ల రూపాయలు ఇసుకను మింగేసిన మాఫియా సామ్రాజ్యం, మట్టి ఖనిజాలు అన్నింటినీ స్వాహా చేసిన జగన్మోహన్ ద్వారా దోపిడీ రాజ్యాన్ని ఎలా కూలదీయాలి? అసలు ఈనాడులో మార్గదర్శి జోలికొచ్చి రామోజీరావు జోలికొస్తే ఈనాడు ఊరుకుంటుందా? మార్గదర్శిని మామూలుగా ఇబ్బంది పెట్టారా? రామోజీరావు గారిని మామూలుగా ఇబ్బంది పెట్టారా? మరి వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళకు ఉన్న అతిపెద్ద ఆయుధం అక్షరాలు, ఈనాడు పత్రిక. సో ఆ ఆయుధాలను సానబట్టి బుల్లెట్లా తయారు చేసి, షార్ప్గా తయారు చేసి గత 3 నెలల నుంచి వదులుతూనే ఉన్నారు జనంలోకి. సో అవన్నీ జనాన్ని తాకి ఇదిగో జగన్మోహన్ రెడ్డిని కొట్టాలి అనేలా వదులుతూనే ఉన్నారు. అందుకే ఈనాడులో ప్రతి వాక్యం, ప్రతి అక్షరం కూడా చాలా పొందిగ్గా, ఆ ప్రతి అక్షరంలో కూడా కసి కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలి, వైసీపీ దిగిపోవాలి అనే కసి కనిపిస్తోంది. రాష్ట్ర భవితకు చుక్కాని అయ్యే రాజధాని అమరావతి ఊపిరి తీశారు జగన్. భావి తరాలని బలి తీసుకునే గంజాయిని వాడవాడకు చేర్చారు. ఇలాంటి కర్కశ పాలకుడికి ఎలాంటి కఠిన దండన విధించాలి? జగన్ పార్టీ పిశాచాలన్నీ కలిసి విశాఖ భూములను ఒడియాల్లా నమిలేశాయి. ప్రతి చోట సర్కారీ స్థలాలు, జనం జాగాలను అవి దిగమింగేశాయి. ఈ భూ బకాసురుల కోరలు ఎలా పీకాలి? జగన్ పాలనలో గుంతలే తప్ప రోడ్లు లేవు, ఆసుపత్రుల్లో మందులు లేవు, ఊళ్ళల్లో తాగడానికి మంచినీళ్ళు లేవు. జనానికి పనికొచ్చే ఏ ఒక్కటి చేయని జగన్కు ఎలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి? చూసారా ఒక్కో లైన్ ఎలా రాశారో? ఓటుతో వేటేద్దాం, నియంతను ఓడిద్దాం అని ఫస్ట్ పేజీలోనే ఒక ఎడిటోరియల్ రాశారు. అలాగే 5 ఏళ్ల పాలనకు విజన్ డాక్యుమెంట్. అమరావతి ఏకైక రాజధాని, పోలవరం పూర్తి చేస్తాం, అధికారంలోకి వచ్చాక 2 సంక్షేమం, తెదేపా అధినేత చంద్రబాబు వెల్లడి. జగన్ రాయలసీమ ద్రోహి, 52 సీట్లలో 49 చోట్ల వైకాపాను గెలిపిస్తే ఏం చేశారు? చిత్తూరు, నంద్యాల ప్రజాగలం సభల్లో చంద్రబాబు ధ్వజం. సో చంద్రబాబు నాయుడు గారు నిన్న చిత్తూరు ప్లస్ నంద్యాల ఈ 2 చోట్ల ప్రజాగలం సభల్లో పాల్గొని రాయలసీమ అభివృద్ధి కోసం ఇదిగో ఒక విజన్, ఒక బుక్ ఒకటి రాసుకున్నాను అని చెప్పి ఆ విజన్ 2024-29 రూపొందించి చూపించారనమాట. ఇదిగో నేను డెవలప్ చేస్తాను, నా ఆలోచనలు ఇలా ఉన్నాయి అని. మోదీని పల్లెత్తు మాట అయినా అనలేదని జగన్, మీ అవినీతిని బయటపడుతుందని భయమా? షర్మిలను గెలిపించి ఢిల్లీకి పంపాలి. కడప ప్రచార సభలో రాహుల్ గాంధీ. తల్లి మద్దతు షర్మిలకే. కడపలో కుమార్తె షర్మిలను గెలిపించాలని కోరిన విజయమ్మ. అమెరికా నుంచి వీడియో సందేశం.
సీఎం జగన్ నలుగురు సామంతులు, సకల శాఖల పర్యవేక్షణ, ఇసుకలో వాటాల బాధ్యత ఒకరిది, మద్యం మాఫియా కలెక్షన్ల బాధ్యత మరొకరిది, దేవుడి దర్శనం పేరుతో రాజకీయ లాబియింగ్ బాధ్యత మరొకరిది, మైనింగ్ దందా దోపిడీ బాధ్యత నాలుగో పెద్ద అయింది. ఎవరెవరు తెలుసుగా? ఒకటో సామంతుడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తుంటారు. ఈయన ప్రభుత్వంలోని సకల శాఖల పర్యవేక్షకుడిగా వ్యవహరించారు. ఐడియా ఉందిగా ఎవరో? సజ్జల గారి గురించి. రెండో సామంతుడు ఈయన ఒక రకంగా ముఖ్యమంత్రికి ఆత్మ లాంటి వ్యక్తి. వైకాపా తరపున ఢిల్లీలో లాబింగ్ చేస్తూ జగన్కు కేంద్రానికి మధ్యవర్తిగా చాలా కాలం వ్యవహరించారు. ఇలా చేసినందుకు ఆయనకు జగన్ కీలక పదవిని కట్టబెట్టారు. జగన్ కళ్ళల్లో ఆనందం చూసేందుకు ఆయన ప్రత్యర్థులపై దూకుడుగా వ్యవహరించి అసభ్య పద్యాలంతో విమర్శలు గుప్పించారు. విశాఖ లాంటి ప్రాంతాల్లో భూపందరాలకు తెలదీశారు. ఈయన విజయసాయి గురించి. మూడో సామంతుడు జగన్ ఎప్పుడు ఏ కార్యక్రమాలు చేపట్టాలనే దానికి ముహూర్తాలను పెట్టించే బాధ్యత ఈయందే. హోమాలు ప్రత్యేక పూజలు చేయిస్తూ ఉంటారు ఆయన. అఘోరాలతో పూజలు చేయించడము ఆయనకు తెలుసు. స్వామీజీలను సమన్వయం చేసుకోవడం, వారిని జగన్ వెళ్ళి కలవడం లేదా వారినే జగన్ వద్దకు తీసుకెళ్లడం ద్వారా హిందూ విశ్వాసాల పట్ల జగన్ గౌరవం ఉందని చాటి చెప్పే ప్రయత్నం చేశారు. ఇది ఎవరో తెలుసుగా? వైవి సుబ్బారెడ్డి గారి గురించి. నాలుగో సామంతుడు ప్రభుత్వంలో చాలా కీలకమైన వ్యక్తి. ముఖ్యమంత్రి తర్వాత ఈయన పెత్తనమే నడుస్తుంది. ఈయన కుటుంబం చేతుల్లో 8 జిల్లాల్లో వైకాపా బాధ్యతలు ఉన్నాయంటే ఎంత ప్రాధాన్యం ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెద్దిరెడ్డి గారి గురించి. వీళ్ళ నలుగురు గురించి ఈ నెలలో ఇండైరెక్ట్గా రాశారు. పీఎం అభ్యర్థి లేని కాంగ్రెస్కి ఓట్లు ఎలా వేస్తారు? చేతులతో వేస్తారు. పీఎం తెలంగాణలో ఓడిపోయారు. సీఎం అభ్యర్థి లేని కాంగ్రెస్కి అన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి వచ్చాడు, మీ నెత్తిన కూర్చున్నాడు. ఇప్పుడు పీఎం అభ్యర్థి లేరు, పీఎం అభ్యర్థి లేడు అంటారు. ఎవరో ఒకళ్ళు వస్తారు గెలిస్తే. సరే, అది పక్కన పెడితే ఇంకా మాఫియాలా తయారైన వైకాపా ప్రభుత్వం. ఇసుక మద్యం అన్నింటిలోనూ కుంభకోణాలు. ఈ సర్కారును ఇంటికి సాగనంపుదాం. పోలవరాన్ని పూర్తి చేయలేకపోయిన జగన్. తిరుపతి అదోని సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. అది పక్కన పెడితే హంతకుల్ని జగన్ వెనకేసుకు రావడం బాధాకరం. పార్టీలకు అతీతంగా న్యాయానికి ఓట్లేసి షర్మిలను గెలిపించండి. కడప ఓటర్లకు వివేక కుమార్తె సునీత విజ్ఞప్తి. పార్టీలకు అతీతంగా తమ న్యాయ పోరాటానికి మద్దతునిచ్చి కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థి షర్మిలను గెలిపించాలని మాజీ మంత్రి వివేక కుమార్తె సునీత కోరారు. మొత్తానికి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కూడా బాగా కష్టపడ్డారండి. శ్రమపడ్డారు, కష్టపడ్డారు, కన్నీళ్ళు ఓడ్చుకున్నారు. బాధలు, విమర్శలు చాలా దారుణమైన గత 2-3 నెలలుగా వాళ్ళు ఎన్ని మాటలు పడ్డారో వాళ్ళకే తెలుసు. వాళ్ళని ఎన్ని మాటలు అన్నారో వాళ్ళకే తెలుసు. ఎంత ఒత్తిడి ఎదుర్కొన్నారో, ఎంత కన్నీటిని దిగమంకున్నారో వాళ్ళకే తెలుసు. ఇద్దరు అక్క చెల్లెలు, షర్మిల గారు, సునీత గారు, ఇద్దరు కూడా. నిజంగా ఆడపిల్లలలో ఆత్మస్థైర్యం అనేది ఏమైనా కాన్సెప్ట్ సినిమాలు తీస్తే వీళ్ళిద్దరిని చూపించవచ్చు. షర్మిల గారి కంటే సునీత గారు మెయిన్. ఆడపిల్లలు ఎంత మొండిగా, ఎంత ధైర్యంగా పోరాడాలి, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా సరే ఎలా ఎదుర్కోవాలి, అంత పెద్ద పెద్ద స్థాయి, అంత మొండిగా పోరాడడం అంటే ఆ స్థాయి వ్యక్తుల మీద మామూలు విషయం కాదు. సో ఆమె పోరాటానికైనా కడప జిల్లా ప్రజలు కరిగారో లేదో చూద్దాం. ఆమె పోరాటానికైనా కరిగారా లేదా, ఏం జరిగిందో చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేయండి, చూడండి ఈ వార్త. ఇదిగోండి, ఒక పేజీ, ఫుల్ పేజీకి పేజీ, ఫుల్ పేజీ కాదు 2 పేజీలు కలిపి ఒక సెంటర్ పేజీలాగా రాశారు. 5 ఏళ్ల పాలన, 50 ఏళ్ల విధ్వంసం, ప్రజల ఆస్తులు దోచేసే దారుణ చట్టాలు, రిజర్వ్ బ్యాంకు నోరెళ్లబెట్టేంత అప్పులు, జే బ్రాండ్ మద్యంతో కుటుంబాల్లో కల్లోలం, భవన నిర్మాణ కార్మికుల బతుకులపై చావు దెబ్బ, దారుణంగా ధ్వంసమైన వేల కిలోమీటర్ల రహదారులు, అభివృద్ధి మాటే లేని పట్టణాలు, గ్రామాలు. 5 ఏళ్లలో మీరు చేసింది ఇదే కదా జగన్. విభజనకు గురైన రాష్ట్రం అడుగులు ముందుకేస్తోంది. ఆంధ్రుల దశ మార్చే రాజధాని నిర్మాణానికి రంగం సిద్ధమై ఉంది. విశాఖ, అనంతపురం వంటివి పారిశ్రామికాభివృద్ధిలో పెద్ద అంగలు వేస్తున్నాయి. ఈ దశలో ఒకే ఒక్క ఛాన్స్ అంటూ జగన్ వచ్చారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పురోగమింపజేసే అద్భుత అవకాశం. కానీ జగన్ విధ్వంసం, విద్వేషం, వంచనలతో భ్రష్ట పాలనకు తెరతీశారు. పరిశ్రమలను పారిపోయేలా చేశారు. అభివృద్ధిని అధఃపాతాళానికి తొక్కారు. చౌకబారు మద్యం పారించారు. గంజాయి డెన్లను ప్రోత్సహించారు. ఫీజు రియంబర్స్మెంట్ను ఎగ్గొట్టారు. సామాన్యుడు భరోసాగా భావించే భూమిని అడ్డగోలుగా ఆక్రమించడానికి ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చారు. ఏ ఒక్కరూ హాయిగా బతికే అవకాశం లేకుండా చేశారు. మొత్తంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. తన 5 ఏళ్ల పాలనలో 50 ఏళ్ల విధ్వంసాన్ని సృష్టించారు అని చెప్పి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రంగాలను ఎలా నాశనం చేశారు అనేది ఈ పేజీ మొత్తం పరిచేశారు. మొత్తం ఈ పేజీ మొత్తం అవే. ఓపికగా చదవలే కానీ గంట చదవచ్చు ఈ ఒక్క వార్త.
అన్ని అంశాలు కవర్ చేశారు. అమరావతిని నాశనం చేయడం, విశాఖపట్నంలో భూ ఆక్రమణలు, అలాగే అన్నా క్యాంటీన్లు తీసేయడం, అలాగే పేదల ఇళ్లను కొన్ని చోట్ల తీసేయడం, అలాగే ఉద్యోగుల్ని ఉగ్రవాదులుగా చూడడం, పోలవరాన్ని ఏ విధంగా బలి చేశారు, వ్యవసాయాన్ని, నిరుద్యోగుల్ని, రహదారులు ఏమీ లేవు, కక్షగట్టి అమరావతి విధ్వంసం, ఇసుక బొక్కేశారు, వైద్య రంగం అధోగతి అని ప్రతిదీ నా అంటూనే ఎస్సీ ఎస్టీలకు దగ, ప్రజలకు షాకుల మీద షాకులు, ప్రజల ఇల్లు ఒళ్ళు గుల్ల, ప్రజల మెడపై అప్పుల కత్తి అని మొత్తం అన్ని అంశాలు కవర్ చేశారండి. ఇదా పాలన. ఇదిగోండి, తుఫానుకు దెబ్బతిన్న రైతులను పరామర్శించేందుకు గట్టు వరకు రెడ్ కార్పెట్పై రావడమా, ఎన్నికల్లో హామీ ఇచ్చిన సిపిఎస్ అమలు కోరిన ఉద్యోగులను ఉగ్రవాదుల్లా చూడడమా, వారు నిరసనగా రోడ్డెక్కితే ఉక్కుపాదంతో అణచివేయడమా, రాబోయే కొన్నేళ్లలో మద్యంపై వచ్చే ఆదాయాన్ని హామీగా చూపించి వేల కోట్ల అప్పు తేవడమా, కేవలం ప్రతిపక్ష పార్టీ హయాంలో ప్రారంభమైందన్న ఒకే ఒక్క కారణంతో నిరుపేదలకు రూ. 5కు నాణ్యమైన భోజనం పెట్టి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను నిర్దాక్షిణ్యంగా మూసేయించడమా, ఇదా పాలన అని ప్రశ్నించారు. కరెక్టేగా, ఇదే నా పాలన. నేను కూడా ఒక వీడియో చేశా, అది కాసేపట్లో రిలీజ్ చేస్తా. నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడానికి రెడీ, సిద్ధంగా ఉన్నా. కానీ కొన్ని డౌట్లు ఉన్నాయి, కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తే వైసీపీ వాళ్ళు ఎవరైనా సూటిగా స్పష్టంగా నేను వైసీపీకే ఓటేస్తా, నా ఛానల్లో వైసీపీ తరపునే భజన చేస్తా, నా ప్రశ్నలకు సమాధానం చెప్తే నెక్స్ట్ ఆ వీడియో రిలీజ్ చేస్తా. తర్వాత ఎడిటోరియల్ పేజీలో కూడా ఇదే, మీరు సిద్ధమా, అలాగే నియంత పాలనపై సంగ్రామం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి జమానాలో ఆంధ్రప్రదేశ్ పోలీసు రాజ్యంగా మారిపోయింది, ప్రతిపక్షాలు కదిలితే చాలు నిర్బంధించారు, ప్రభుత్వంపై విమర్శలు వెనువడితే చాలు సిఐడి రంగంలోకి దిగడం పరిపాటిగా మారింది. సో ముప్పాళ్ళ సుబ్బారావు గారు న్యాయవాది, ఆయన రచయిత, సీనియర్ న్యాయవాది, ఏపీ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు. ఆయన ఒక వ్యాసం రాశారు. సో అది ఎడిటోరియల్ పేజీలో వేశారనమాట. ఇక్కడ కూడా ఒక ఫోటో, ఆ తర్వాత పేజీలో ఉన్నాయండో, ఇంకా ఉన్నాయి. పెత్తందారు ఎవరు జగన్, ఇది ఈనాడు వాళ్ళు రాసిన వార్త. పెత్తందారు ఎవరు జగన్, ఇదిగోండి. సో చేసేవన్నీ పెత్తందారీ పనులు, కానీ ప్రతిపక్షాల వాళ్ళందరినీ కూడా పెత్తందారులు అంటారు. అసలైన పెత్తందారులు ఎవరు అనేది ఈనాడులో రాశారు. ఒకసారి చదువుదాం. ప్యాలెస్లో విలాసవంతమైన జీవితం, పేదలకు మాత్రం పిచ్చిగూళ్ళు, కాలు కదిపితే విమానాలు హెలికాప్టర్లే, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలపై అరాచకాలు, సొంత సామాజిక వర్గానికి మాత్రమే పెద్దపేట. ఇవి కదా పెత్తందారి లక్షణాలు. ఇందులో ఏదైనా అబద్ధం ఉందా? ప్యాలెస్లో విలాసవంతమైన జీవనం కరెక్టు, పేదలకు మాత్రం పిచ్చిగూళ్ళు, సెంటు ఇళ్ళ స్థలాలు ఇల్లు కరెక్టు, కాలు కదిపితే విమానాలు హెలికాప్టర్లు కరెక్టే కదా. ఆయన 10 కిలోమీటర్ల దూరం అయినా సరే హెలికాప్టర్లోనే వెళ్ళారు. బీసీ ఎస్టీ మైనారిటీలపై అరాచకాలు, సొంత సామాజిక వర్గానికి మాత్రమే పెద్దపేట. ఇదిగో ఇది కదా పెత్తందారులని, ఎవరు పెత్తందారులని అన్ని అంశాలు రాశారు. ఇదిగో ఏమేమి రాశారో చూద్దాం. జగన్కు ల్యాండ్ క్రూయిజులు, పేదలకు డొక్కు బస్సులా, రహదారుల అభివృద్ధికి చిరునామాలు, నాగరికతకు చిహ్నాలు, వృత్తి వ్యాపారాలు సజావుగా సాగాలన్నా, వృద్ధి చెందాలన్నా మెరుగైన రహదారులు ఉండాలి. ఆధునిక భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాలు రహదారుల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాయి. కానీ 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం కొత్త రహదారులు నిర్మించలేశారు కదా, కనీసం గుంతలను పోడ్చలేదు. జగన్కేమో ల్యాండ్ క్రూయిజులు కొన్నారంట ఖరీదైనవి, అలాగే బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కొన్నారంట, కానీ పేదలకు మాత్రం డొక్కు బస్సులు. అలాగే దేవుళ్ళైనా ప్యాలెస్కి రావాల్సిందే. జగన్ పెత్తందారీ పోకడల ముందు సామాన్యులైన దేవులైన ఒక్కటే. చరిత్రలో మహాచక్రవర్తులు, దేశాధినేతలే దేవాలయాలకు వెళ్ళి దేవుణ్ణి కొలిచారు. కానీ జగన్ తీరే వేరు. దేవుళ్ళైనా తాడేపల్లి ప్యాలెస్కి రావాల్సిందే. శ్రీవారి బ్రహ్మోత్సవాలు వంటి సందర్భంలో పట్టువస్త్రాలు సమర్పించేందుకు సీఎం వెళ్తారు. అది సతీ సమేతంగా కాకుండా ఒక్కరే వెళ్తారు. మిగతా సందర్భాల్లో తాడేపల్లి ప్యాలెస్లో దేవాలయం సెట్టింగులు వేసి చేస్తారు. అంటే దేవుళ్ళే ప్యాలెస్కి రావాలి. న్యాయ వ్యవస్థపైన ఎదురుదాడి. అవినాష్ రెడ్డిని అడ్డగోలుగా కాపాడడాన్ని ఏమంటారు? బాధితుల పరామర్శకు మనసు రాదు. అమరావతిపై కక్షగట్టి సర్వనాశనం చేయడాన్ని ఏమనాలి? ఎస్సీ ఎస్టీలపై ఎన్నడూ లేనంతగా దాష్టీకాలు, లెక్కలేనన్ని అక్రమాస్తులు, అత్యంత విలాసవంతమైన జీవితం. జగన్ మార్కు సొంత సామాజిక వర్గ న్యాయం. సీఎం జగన్ దృష్టిలో సామాజిక న్యాయం అంటే సొంత సామాజిక వర్గాన్ని అందలం ఎక్కించడం, పార్టీలో ప్రభుత్వంలో కీలక పదవులన్నీ వారికి కట్టబెట్టడం, వారి బడుగు బలహీన వర్గాలపై వారితో పెత్తనం చేయించడం.
అధికారం మొత్తాన్ని తన సామాజిక వర్గానికి చెందిన నాయకులు అధికారులకే కట్టబెట్టారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కొన్ని అప్రాధాన్య పదవులు కట్టబెట్టి అధికారం మొత్తం తన సామాజిక వర్గానికి చెందిన సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధనుంజయ రెడ్డి, జవహర్ రెడ్డి, ధర్మారెడ్డి వంటి వారికి కట్టబెట్టడమే జగన్ మార్కు సామాజిక న్యాయం. సామాన్యుల గోడు ఎప్పుడైనా విన్నారా? ఊరూరా రాజమహల్లు, పేదలకు సెంటు ఇల్లు. మీ రాజప్రసాదం చుట్టుపక్కల పేదలు ఉండకూడదా? ఇలా బొమ్మ చూసారా? ఆ ఫోటో చూసారా? అసలు ఆ ఫోటో చూడండి. కింద అంతా కూడా పేదలు ఉన్నారు. అక్కడేమో ఒక ఆయుధం, ఒక వెపన్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కూర్చొని అసలైన పెత్తందారి ఏ విధంగా ఉంటాడో అలా బొమ్మ వేశారనమాట. సో అది వేసి పెత్తందారు ఎవరు జగన్ అని రాశారు. ఉల్టా చోర్ కోత్వాల్ కోడ్ అంటే దొంగే తనను పట్టుకున్న పోలీసును దొంగ అని అరిచాడు అని అర్థం. 5 ఏళ్లుగా ముఖ్యమంత్రి చేస్తోంది అదే. అనువునోనో పెత్తందారి భూస్వామ్య ఫ్యాక్షన్ లక్షణాలతో చెలరేగిపోతూ పైగా ఇతరులపై పెత్తందారులని ముద్ర వేస్తూ గొంతు చించుకోవడం ఆయనకే చెల్లింది. ప్రజల్ని అమాయకుల్ని చేసి వారి సంపదను అక్రమంగా దోచేసి కోట్లకు పడగలెత్తిన వ్యక్తిని ఆధిపత్య ద్వారంతో దాష్టీకాలకు దౌర్జన్యాలకు తెగబడే వ్యక్తినే కదా పెత్తందారు అంటారు. నేను చెప్పిందే వేదం, నా మాటకు ఎవరు ఎదురు మాట్లాడకూడదు, దురహంకారంతో కన్ను మిన్ను కానకుండా అణచివేతకు పాల్పడే వాళ్ళనే కదా పెత్తందారులు అంటారు. ఈ లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్న మీరు ఇతరులపై పెత్తందారులని అభాండాలు వేయడం ఏంటి జగన్? అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమ మార్గాల్లో వేల కోట్లకు పడగలెత్తి రాజమహల్లను తలదన్నే ప్యాలెస్లో అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతూ అడుగు కదిపితే ప్రత్యేక విమానాల్లో ప్రయాణాలు చేస్తూ 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ఒక నియంతలా పరిపాలించిన మీరు కదా అసలు సిసలు పెత్తందారు. సంపాదనపై విపరీతమైన యావ ఉన్నవారి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు వాళ్ళ ఆశకు అంతులేదని అంటారు. కానీ జగన్ ఆశ అనంతం. కనిపించినంత మేర భూమి ఆకాశాలని కలిపి మింగేయాలనే దురాశ ఆయన సొంతం. చూసారా ఈనాడులో రాతలు మామూలుగా లేవు అసలు. సో నిజంగా నాకు అదే అనిపించింది. అసలు పెత్తందారులు ఎవరు? ఈ రాష్ట్రంలో పెత్తందారులు అని మాట్లాడితే ఆ నలుగురిని అంటారు వాళ్ళందరూ పెత్తందారులు అని. మనం చేసే పనులే పెత్తందారీ పనులు కదా. ఒక్కసారైనా సరే ఒక 10 కిలోమీటర్లైనా సరే బస్సులో ప్రయాణించారా? హెలికాప్టర్లోనే ఈ ఎన్నికల ప్రచారంలో అంటే ఓకే మేమంతా సిద్ధమనే బస్సు యాత్ర చేశారు, అది రాజకీయ బస్సు యాత్ర. అది పక్కన పెడితే ఎప్పుడైనా సరే బటన్లు నొక్కడానికి కానీ ఏదైనా దేనికి కానీ బస్సులో కానీ వెహికల్లో కానీ వెళ్ళారా? రోడ్డు మీద వెళ్ళారా? లేదు. హెలికాప్టర్ విమానాలే వాడారు. అదే కాదు బోల్డ్ రాసుకొచ్చారుగా ఈనాడు పెత్తందారి లక్షణాలు ఎలా ఉన్నాయనేది. సామాజిక వర్గం, సామాజిక న్యాయం అంటారు. టీటీడీ చైర్మన్ పదవి 5 సంవత్సరాల్లో బీసీలకు కానీ ఎవరికైనా ఇచ్చారండి? గత ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీలకి కాపులకి ఇచ్చారు, ఇప్పుడు వీళ్ళు ఇచ్చారా? ఇవ్వలా. కీలకమైన పదవులన్నీ కూడా రెడ్డి సామాజిక వర్గానికే ఇచ్చారు, వాళ్ళ సంత సామాజిక వర్గానికే ఇచ్చారు. మరి సామాజిక న్యాయం ఎక్కడున్నట్టు? అందుకే ఈనాడులో చాలా కీలకమైన అంశాలు రాశారు. ఇవే కాదండో ఇంకా ఉంది, ఇదిగోండి. దారుణాలు ఆయనవే. ఐదేళ్ల జగన్ పాలనలో అరాచకాలెన్నో, విధ్వంస పాలనలో మానని గాయాలెన్నో, ప్రశ్నిస్తే దాడులు, ఎదిరిస్తే దౌర్జన్యాలు, దళితులపై దమనకాండలు, బ్రిటిషు పాలనను తలదన్నే విధానాలు, శిరోముండనాలు, అక్రమ కేసులు, అణచవేత ధోరణి నుంచి వచ్చిన ఆగ్రహ జ్వాలలకు ఆహుతైన దళితులెందరో. నిజంగా ఈ వార్తలు చూసిన వైసీపీ వాళ్ళకి అనవసరంగా జగన్ ఈనాడిని కెలికారు, అనవసరంగా రామోజీరావు గారిని అరెస్ట్ చేసే వరకు వెళ్ళారు, అనవసరంగా మార్గదర్శి వరకు వెళ్ళారు అనిపిస్తుంది. ఓకే, ఈనాడికి సాక్షికి పడదగాక, ఈనాడికి వైసీపీకి పడదగాక, అక్కడి వరకు ఓకే. కానీ ఎప్పుడైతే మార్గదర్శి జోలికి వైసీపీ ప్రభుత్వం వెళ్ళిందో, ఎప్పుడైతే పర్సనల్గా రామోజీరావు గారిని అరెస్ట్ చేసి వేధించాలనే వరకు కూడా వైసీపీ ప్రభుత్వం వెళ్ళిందో అప్పుడే ఈనాడు ఫిక్స్ అయింది. ఈ ఎన్నికల్లో చావోరేవో తేల్చుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి, ఓడించి తీరాలి. సో అందుకు మన దగ్గర ఉన్న అస్త్రాలు, ఆయుధాలు మొత్తం వాడేద్దాం. ఈనాడులో ఉన్న జర్నలిస్టుల్లో చాలామంది ఇటువంటి కథనాల మీదే కసరత్తు చేస్తారు. రేపు ఏం రాయాలి, ఏం సబ్జెక్ట్ ఎంచుకోవాలి, దాని మీద ప్రజెంటేషను రాయడం, 1-2 సార్లు జాగ్రత్తగా రాయడం, అదే అంత వర్కౌట్ చేశారు. నిజంగా ఒకవేళ వైసీపీ ఓడిపోయి టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే దానిలో ఈనాడు పాత్ర ఎక్కువ, ఆంధ్రజ్యోతి పాత్ర ఉందని నేను అన్నా. ఆంధ్రజ్యోతి ఏముందండి, రాత్రికి రాత్రి వైసీపీ వాళ్ళు ఎంతో కొంత డబ్బులు ఇస్తానంటే అటు వెళ్ళిపోయే రకం. నేను ఆ మాట అనకూడదు, కానీ ఆంధ్రజ్యోతిని నమ్మకూడదు, ఏబిఎన్ని నమ్మకూడదు. పాపం టీడీపీ క్యాండిడేట్లు, రిజర్వ్డ్ క్యాండిడేట్ల దగ్గర కూడా ప్యాకేజీలు ఇవ్వకపోతే వాళ్ళు వార్తలు రాయట్లేదంట.
ప్యాకేజీ వీళ్ళకి యాడ్ల ప్యాకేజీ ఇవ్వకపోతే వాళ్ళ వార్తలు రాయట్లా, వాళ్ళ ప్రచారం వార్తలు రాయట్లా. ఎంత దారుణం తెలుసా? ఫక్తు వ్యాపారం. ఆంధ్రజ్యోతిది ఫక్తు బిజినెస్ అంతే. నువ్వు బిజినెస్ ఇస్తే నీతో ఓకే, లేకపోతే లేదు. ప్లస్ కొంతమందికి లాబింగ్లు చేసి టికెట్లు ఇప్పించుకోవడం, అది ఇది బోల్డ్ ఉంటే వ్యవహారాలు, నేను అవన్నీ చెప్పలేను. కానీ ఈనాడు కూడా వ్యాపారమే. కానీ యాడ్లు ఇవ్వకపోతే వార్తలు ఆపేస్తాం అనేంత దారుణం ఉండదు ఈనాడులో. యాడ్లు అడుగుతారు, బతిమలాడతారు, సార్ ఇవ్వండి సార్, ఒక 10 లక్షల ప్యాకేజ్ ఇవ్వండి సార్, రాస్తాం సార్ అని బతిమలాడతారు, అడుగుతారు. అంతే తప్ప యాడ్లు ఇవ్వకపోతే మీ వార్తలు రానియ్యం, మీ వార్తలు ఆపేస్తామని ఉండదు. సో అది రెండింటికి తేడా. అదంతా మళ్ళీ ఎందుకులే ఆంధ్రజ్యోతి వాళ్ళు ఫీల్ అవుతారులే. కానీ అందుకే నేను ఈనాడుని ఎక్కువ చదువుతాను. నేను ఆ సిస్టంలో ఉండొచ్చాను కాబట్టి నాకు తెలుసు. నేను సాక్షి సిస్టమ్ నాకు తెలుసు, ఈనాడు సిస్టమ్ నాకు తెలుసు, ఆంధ్రజ్యోతి సిస్టమ్ కూడా తెలుసు. అందుకే ఈనాడు సిస్టమ్ గురించి అందుకు చెప్తున్నాను. సలాం కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్నారు. మాస్కు అడిగితే పిచ్చోడని ముద్ర వేశారు. మాస్కు లేదని దళితుల్ని చంపేశారు. దాడి చేసింది, కేసులు పెట్టింది వారే. డీజీపీ కార్యాలయం సాక్షిగా ఇక్కడ టీడీపీ కార్యాలయం మీద దాడి. అమర్ రాజాను పంపించేశారు. తొలి అడుగే కూల్చివేతతో ప్రజావేదిక కూల్చివేత. దళిత యువకుడికి శిరోముండనం చేశారు. ఇలా 5 ఏళ్ల పాలనలో ఎన్ని దారుణాలు జరిగాయి అనేది దారుణాలన్నీ ఆయనవే అని చెప్పి రాశారు. జగన్ 5 ఏళ్ల పాలనలో వెనుదిరిగి చూస్తే ఏమున్నది గర్వకారణం? ఆయన పాలన మొత్తం ప్రజాపీడన పరాయణత్వం. సామాన్య పౌరుడికి స్వేచ్ఛ లేదు, సామాజిక మాధ్యమాల్లో స్పందించే వాక్ స్వాతంత్రం లేదు. ఆఖరికి మాజీ ముఖ్యమంత్రికి, ఒక పార్టీ అధినేతగా ఉన్న లక్షల మంది ఆరాధ్య నటుడికి జనాలను కలవనివ్వని వైకాపా పోలీస్ గ్యాంగ్. సొంత పార్టీ ఎంపీకి అరెస్ట్ చేసి మరీ ట్రీట్మెంట్. వైకాపా సర్కారులో ఎవరికి హక్కులు లేవు. ఆఖరికి వృక్షాలు కూడా విలపించేంత కాఠిన్యం ఈ సర్కారు సొంతం. కల్తీ సారా మరణాలు, కోవిడ్లో ఆక్సిజన్ అందక మృత్యుగంటికలు, ప్రాజెక్టుల ధ్వంసం, ప్రకృతి వనరుల విధ్వంసం. ఒక్కటేమిటి, ఊరూరు తలడిల్లింది, ప్రతి రంగము కునారిల్లింది. ఈ సర్కారు ఘనకార్యం చూసి ప్రతి గుండె ఘోషిస్తోంది. వేలుపై సిరా చుక్క రాసుకొని స్పందించాలని వేచి చూస్తోంది. ఇది దారుణాలన్నీ ఆయనవే అని జగన్మోహన్ రెడ్డికి ఇన్ని దారుణాలు చేశారు, ఇంత దాష్టికాలు చేశారు, ఆయనే కారణం కాబట్టి ఆయన్ని ఓడించండి అని పిలుపునిస్తూ ఈనాడులో రాశారనమాట. ఇదిగో ఇంకో పేజీ కూడా దారుణాలన్నీ ఆయనదే, దండన ఆయనదే. ఇదిగో ఇక్కడేమో దారుణాలన్నీ ఆయనవే, దీనికి కంటిన్యూషను నెక్స్ట్ పేజీ దండన ఆయనదే. ఇదిగో 60 ఏళ్ల అమ్మను ఎల్జీ పాలిమర్స్ విషవాయువు ప్రమాదంపై 60 ఏళ్ల వృద్ధురాలు పూందోట రంగనాయకమ్మ తన ఫేస్బుక్ పోస్టులో అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం కక్ష పూని ఆమెకు సిఐడి నోటీసులు జారీ చేసి విచారణకు పిలిపించింది. చూసారా, ఫేస్బుక్లో పోస్ట్ పెట్టినందుకు 60 ఏళ్ల ముసలామను కూడా వదల్లా. పచ్చన సీమలో శాంతి భగ్నం, విపక్షమా అయితే అరెస్టు చేయి, విశాఖపట్నానికి వీసా కావాలా? ఆయన పవన్ కళ్యాణ్ గారు 2021 అక్టోబర్లో అనుకుంటా కదా, 2022 అక్టోబర్లో అక్కడ విశాఖపట్నం వెళ్తే ఆ నోవాటెల్లో అతను హౌస్ అరెస్ట్ చేశారు. మాచర్ల కిరాతకాలు, సొంత ఎంపీని వదలలేదు, సభకు స్థలం ఇస్తే ఇల్లు కూల్చేశారు, ఇప్పటం స్వర్ణముఖి కన్నీరు పెడుతోంది. సుబ్బారావు చెంపలు వాయించారు. ఒంగోలుకు చెందిన వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ ఏపీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ సుబ్బారావు గుప్తా గురించి రాసుకొచ్చారు. రమేష్ ఆసుపత్రికి వేధింపులు, అప్పన్నతో ఆటలు, తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై కక్ష సాధింపులకు సర్కారు పాల్పడింది. సింహాచలం ఆలయ చైర్మన్గా, మన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా అనువంశిక ధర్మకర్త అయిన అశోక్ గజపతిరాజును రాత్రికి రాత్రి ఆ పదవుల నుంచి తొలగించింది. అప్పన్నతో ఆటలు, ఇలా అన్ని సంఘటనలు వైసీపీ ఈ 5 ఏళ్లలో ఎన్ని దారుణాలు చేసిందో అన్నీ రాశారు. దారుణాలు ఆయనవే, దండన ఆయనదే అని రాశారనమాట. ఇంకా వదల్లా, ఇంకా ఎన్ని ఉన్నాయి చూసారా, మొత్తం 36 పేజీలు ఈనాడులో. ఇదిగో గుంతలు ప్రకృతి పుణ్యమట, ముఖ్యమంత్రి జగన్ సెలవిచ్చారు అలా, విస్తరణకు నిధులు ఇవ్వకుండా 5 ఏళ్ళు తీవ్ర నిర్లక్ష్యం, గుంతలు పోడ్చలేని చేతగానితనం, రాష్ట్రంలో 25,000 కిలోమీటర్ల నరకప్రాయం, గుంతల్లో పడి ఎందరో చనిపోయినా ప్రభుత్వానిది దున్నపోతు ధోరణే. ఇదిగోండి రోడ్లు ఇంత దారుణంగా ఉంటే ప్రకృతి అలా చేసింది, మనం ఏం చేస్తామని చెప్పి సింపుల్గా తప్పించుకున్నారు. జగన్ మళ్ళీ గెలిస్తే సర్వనాశనమే. ఆయనది పెత్తందారి భూస్వామ్య మనస్తత్వం, అందరూ తన కాళ్ళ దగ్గరే పడి ఉండాలనుకుంటారు. సీనియర్ పాత్రికేయుడు కందుల రమేష్ విశ్లేషణ.
2 నుంచి 3 లక్షల మెజార్టీతో గెలుస్తా, 130, 140 సీట్లతో అధికారంలోకి ఎన్డీఏ కూటమి, గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని. ఏపీలో ఎన్డీఏకు మంచి మెజార్టీ, తెలంగాణలో భాజపాకు అనుకూల పవనాలు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. శానల మొహరింపు 4వ విడత 11 స్థానాల్లో మహాపోరాటం అంట. మెట్రో రైలుకు జగన్ ఉరి. కాయరాజకాయ గెలిచేది కూటమేనో. గోదావరి జిల్లాలో పందిగాళ్ళ మొగ్గు అటువైపే. ఎన్నికల ఫలితాలపై రాష్ట్రంలో భారీగా బెట్టింగులు. కీలక నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై కోట్లు. బెట్టింగులు కూడా వైసీపీ ఓడిపోద్దని ఎక్కువ జరుగుతున్నాయి. బెట్టింగులు కూడా వైసీపీకి వ్యతిరేకంగానే ఎక్కువ జరుగుతున్నాయి. మారిన ప్రచార అజెండా. సరే, ఓవరాల్గా దాదాపుగా అరగంటకు పైగా ఈనాడే చదివాము. ఈనాడులో ఇంకా చదవాలే కానీ ఇంకా చాలా ఉన్నాయి. పదే పునాదిరాళ్ళు అని రాష్ట్రంలో పోర్టులు దీనావస్థ, అనుబంధ పరిశ్రమలపై దృష్టే లేదు, కబుర్లతో జగన్మాయ అని ఈ రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించి, పోర్టుల నిర్మాణానికి సంబంధించి అన్నీ రాసుకొచ్చారు. తర్వాత తెదేపాకు 17 ముస్లిం సంఘాల మద్దతు. ఎన్నడూ లేని విధంగా అండగా నిలిచిన వైను ఏకపక్షంగా ఓటు వేసి గెలిపించుకోవాలని పిలుపు. చెప్తున్నాం కదా, ఈనాడులో వచ్చిన వార్తలు ఇవన్నీ పక్కన పెడితే, ఒకటి, ప్రజలు స్వచ్ఛందంగా కూటమికి ఓటేస్తే విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఇంకా కూడా ఆ రియాలిటీ షోనో, వైసీపీ చెప్పే మాయలను, వైసీపీ చెప్పే అబద్ధాలను, వైసీపీ చెప్పే మభ్యపెట్టే మాటలను నమ్మి అటు ఓటేస్తే ఎవరు ఏమీ చేయలేరు. సో ప్రజలు ఎటువైపు ఉన్నారో చూడాలి. సరే, ఈనాడు ఆపేద్దాం. ఈనాడు తర్వాత సాక్షి చదువుదాం. ఇప్పటికే లేట్ అయింది కదా, పాపం చాలామంది గుండెలు లబోదిబోమని కొట్టుకుంటాయి. సాక్షిలో ఢిల్లీ అండతో అడ్డుకుంటున్నారు. చిలకలూరుపేట, కైకలూరు, పిఠాపురం ఎన్నికల సభల్లో సీఎం జగన్. అవ్వతాతలు, అక్క చెల్లెమ్మలు, రైతన్నలు, పిల్లలు ఉసురు పోసుకుంటున్న చంద్రబాబు కూటమి. పాపం జనవరిలో, ఫిబ్రవరిలో, మార్చిలో బటన్లు నొక్కి ఇప్పుడు వరకు డబ్బులు ఇవ్వకుండా ఎవరు ఇవ్వద్దన్నారు ఇప్పటి వరకు. ఇప్పుడు వాళ్ళు అడ్డుకుంటున్నారు అని వాళ్ళ మీద ఏడుస్తున్నారంటే ఈ మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారిది ఏముంది? ఆయన ఒక పొలిటీషియన్, ఆయన అలాగే మాట్లాడతారు. ఆయన లక్షణాలు. ప్రతి పొలిటీషియన్ కూడా అబద్ధాలు చెప్తారు. ప్రతి పొలిటీషియన్ కూడా ఓటర్లను మోసం చేస్తారని చూస్తారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారి తప్పు ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ మోసం చేస్తారు. చంద్రబాబు గారు అయితే అబద్ధాలు చెప్తారు, మోసం చేస్తారు. ఎవరైనా అంతే. నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు పట్టను. ఇది నమ్మి అవును నిజంగా చంద్రబాబు గారే పథకాలు ఆపేశారు, నిజంగా కూటమి వాళ్ళే పథకాలు ఆపేశారు అనుకుంటారు చూడండి. వాళ్ళ మీదే నా కోపం. వాళ్ళ మీద జాలి పడాలో, దయ చూపాలో, కోప్పడాలో, కొట్టాలో, తన్నాలో అర్థం కాదు. మైండ్లో గుజ్జున్న ఏ ఒక్కడు కూడా ఈ మాటలను నమ్మడు. మైండ్లో గుజ్జున్న ఏ ఒక్కడు కూడా ఈ మాటలు నమ్మడు. జనవరి నెలలో బటన్లు నొక్కడం ఏంటి? బటన్ నొక్కడం అంటే ఇమీడియట్గా ఖాతాల్లో వేయడమే కదా. అప్పుడు సాక్షిలో అదే యాడ్లు ఇచ్చారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు నేడు బటన్ నొక్కి నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేయనున్నారు అని యాడ్ ఇచ్చారు కదా. వైఎస్ఆర్ చేయూత యాడ్ ఇవ్వడం ఏంటి? అదే కరెక్ట్ కదా. ఆ పథకం ఉద్దేశం అదే కదా. మరి మార్చి 6వ తేదీన బటన్ నొక్కింది ఎందుకు వేయలేదండి? ఎవరు వేయొద్దన్నారండి? ముఖ్యమంత్రి చంద్రబాబు గారా? ఆయన ఏమైనా అడ్డుకున్నారా? ఖాతాల నుంచి డబ్బులు వెళ్తుంటే ఆయన అడ్డంగా పడుకున్నాడా ఈ డబ్బులు వెళ్లకుండా? మార్చి 6వ తేదీన, మార్చి 1వ తేదీన నొక్కిన విద్యా దీవెన డబ్బులు ఎందుకు వేయలేదండి? ఎవరు ఆపారండి? అప్పుడు ఏమైనా ఈసీ కోడ్ ఉందా? ఎలక్షన్ కోడ్ ఉందా? సో ఈ మాటలు నమ్మేవాడికి ఆలోచించాలి. ఎప్పుడు బటన్లు నొక్కారు, ఎప్పుడు ఇది మళ్ళీ ఏమనంటే పసుపు కుంకుమ ఉంది కదా, పసుపు కుంకుమ అప్పుడు ఇచ్చారు కదా అంటారు. పసుపు కుంకుమ ఎంత? 4,000 రూపాయలు మహిళలకి. ప్లస్ అదేమీ బటన్ నొక్కలేదు, అదేమీ హడావిడి చేయలేదు. ఇంకా కూడా కొన్ని గొర్రెలు పసుపు కుంకుమ గురించి మాట్లాడు, పసుపు కుంకుమ అప్పుడు ఇచ్చారు కదా అంటున్నారు. పసుపు కుంకుమకి బటన్లు నొక్కలా, పసుపు కుంకుమకి హడావిడి చేయలా, పసుపు కుంకుమకు 3 నెలల ముందు బటన్లు నొక్కి డబ్బులు ఆపి తర్వాత వేయలా. దానికి దీనికి చాలా తేడా ఉంది. ఆ తేడాను కూడా గమనించలేని గొర్రెలు ఉన్నాయి. సో ఇప్పుడు అసలు ఇప్పుడు బటన్లు ఎప్పుడు నొక్కారు అనేది ఆలోచించండి. పోనీ పసుపు కుంకుమ వేశారు, పసుపు కుంకుమ అలా చేశారనేగా 23 సీట్లు వాళ్ళకి ఇచ్చారు. ఆ బుద్ధి అయినా ఉండాలిగా.
అరే వాళ్ళు అలా చేశారు, ప్రజలను మోసం చేయాలని చూశారు, ఎన్నికలకు ముందు డబ్బులు వేయాలని చూశారు, అందుకే ఓడిపోయారు, మనం అలా చెయ్యకూడదనే బుద్ధి ఉండాలిగా. ఎప్పుడు బటన్ నొక్కేమో అప్పుడు డబ్బులు వేయాలిగా. ఇన్నాళ్ళు ఎందుకు ఆపారు? వాళ్ళు చేసిన తప్పు కంటే డబల్ తప్పు ఇది. అది ఆ బుద్ధి కూడా ఉండట్లా. పోనీ పసుపు కుంకుమ తప్పే, చంద్రబాబు తప్పు చేశాడు, అందుకే 23 సీట్లు ఇచ్చారు. మరి ఇప్పుడు మీకు ఎన్ని కావాలి? ఆ బుద్ధి కూడా లేదు ఆ గొర్రెలకి, ఆ కామెంట్ చేస్తున్న గొర్రెలకి. ఇంటింటికి అభివృద్ధి కొనసాగిద్దాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మనం నొక్కిన బటన్లు 130, చేతికే ఇచ్చిన డబ్బులు 2.70 లక్షల కోట్లు. మీ అందరి సంతోషాలను పంచిన ఈ ప్రభుత్వానికి మరోసారి దీవించండి. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవడమే. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. ఆయన చెప్పేవన్నీ సాధ్యం కాని హామీలే. మళ్ళీ మన ఇంటికే అన్నీ రావాలంటే మీ బిడ్డ ప్రభుత్వమే రావాలి అని జగన్మోహన్ రెడ్డి గారు చివరి రోజు ఎన్నికల ప్రచారం ఇరగదీశారనమాట. సో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. జగన్ కోసం జనం సిద్ధం. తన పాలనలో చేసిన సంక్షేమం, అభివృద్ధి పథకాల ద్వారా చేసిన మంచిని ప్రజలకు వివరించిన ముఖ్యమంత్రి జగన్ రాబోయే 5 ఏళ్లలో మరింత మంచి చేస్తానంటూ ప్రజలకు హామీ. మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మీకు మంచి జరిగి ఉంటే ఓటేసి ఆశీర్వదించాలని ప్రజలకు వినమ్రంగా సీఎం విజ్ఞప్తి. జగన్ ప్రచారానికి బ్రహ్మరథం పట్టిన జనం. మరోవైపు తన హయాంలో చేసిన మంచి ఏమీ లేకపోవడంతో బాబు నోట తిట్లు, శాపనార్థాలు, ఘోర పరాజయం ఖాయమవడంతో తీవ్ర నిరాశ నిస్పృహలో చంద్రబాబు, పవను. ఓహో ఇలా రాసుకొచ్చారు. మహిళల భద్రతకు పచ్చముప్పు, వారి వ్యక్తిగత వివరాలన్నీ టీడీపీ ఉయ్ యాప్లోకి. వ్యక్తిగత గోప్యత చట్టానికి విరుద్ధంగా ఎల్లో గ్యాంగ్ కుట్ర. ప్రజాప్రాతినిధ్య చట్టం, ఐటీ చట్టాల ఉల్లంఘన. ఓటర్లను వివరాలను అక్రమంగా సేకరించిన చంద్రబాబు మూట. ఈ సమాచారం బూత్ కమిటీలకు చేర్చిన టీడీపీ. దీంతో ఆ వివరాలు ఆకతాయిలు, వీధి రౌడీలు, మహిళలపై దాడులకు పాల్పడేవారు, ఇతర నేర చరిత్రలకు అందుబాటులోకి. వాళ్ళు చేసిందంతా వీళ్ళ మీద రుద్దేయడం. తర్వాత అభ్యర్థుల ఆస్తులపై సీఎం రమేష్ కన్ను. ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో సమాచార సేకరణ. ఆస్తులు తాకట్టు పెట్టుకుని ఎమ్మెల్యే అభ్యర్థులకు నిధులు, అధిక వడ్డీకి అప్పులు ఇప్పిస్తున్న వైనం. అది కూడా తన సన్నిహితుల వద్ద నుంచే. ఆందోళనలో కూటమి అభ్యర్థులు. ఏదో వెరైటీ వార్త రాశారండి. అభ్యర్థుల ఆస్తులను తాకట్టు పెట్టించుకొని సీఎం రమేష్ గారు వడ్డీకి అప్పులు ఇప్పిస్తున్నారంట. తర్వాత రఘురామ గంటాకు బ్యాంకుల షాక్. రుణాల ఎగవేత కేసులో ఆస్తుల వేలం. రఘురామ కృష్ణరాజుకు చెందిన ఇండ్ భారత్కు చెందిన 361.96 కోట్ల ఆస్తుల వేలం. వచ్చే నెల 13 వేలం వేస్తున్నట్టు ఎన్సీఎల్టీ ప్రకటన. గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూష కంపెనీ ఆస్తుల వేలం వేస్తున్న ఇండియన్ బ్యాంక్. 400.37 కోట్లు రుణం తీసుకుని ఎగవేసిన ప్రత్యూష కంపెనీ విశాఖలోని వాణిజ్య భవనాన్ని 2.84 కోట్ల వేలం వేస్తున్నట్టు ప్రకటన. టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులుగా ఎన్నికల బరిలో ఉన్న రఘురామ, గంటా. బాబు నీ హామీల అమలు ఎలా సాధ్యం? తొలి ఏడాదే వాటికి 1.65 లక్షల కోట్ల అవసరం. ఉద్యోగుల జీతాలు, ప్రభుత్వ తప్పనిసరి వ్యయం 2.10 లక్షల కోట్లు. అంత డబ్బు సమీకరించడం సాధ్యమా? పథకాలు, ప్రభుత్వ ఖర్చులకు తొలి ఏడాదే 3.75 లక్షల కోట్లు కావాలి. రాష్ట్ర ఆదాయం మొదటి ఏడాదిలో 2.3 లక్షల కోట్లు మాత్రమే. అంటే తొలి ఏడాదే 1.72 లక్షల కోట్లు అదనంగా కావాలి. ఎఫ్ఆర్బిఎం రూల్స్ ప్రకారం తొలి ఏడాది 60,000 కోట్ల అప్పులకే అనుమతి. మిగిలిన సొమ్ము సమకూర్చాలంటే ప్రభుత్వ ఆస్తులు అమ్మాలి లేదా జనాల్ని పన్నులతో బాధాలి. ఇవి కుదరవనుకుంటే ఉద్యోగుల జీతాలు పూర్తిగా ఇవ్వడం మానేయాలి. ప్రజలను మోసం చేయడానికి ఈ హామీలు ఇచ్చినట్టు స్పష్టం. అనలైజ్ చేశారు, వివరించారు, లెక్కలు వేశారు, అనలైజ్ చేశారు. నిజమే, ఆ హామీలు ఎలా అమలు చేస్తారు తొలి ఏడాది అనేది సవాలే, ఖచ్చితంగా టీడీపీకి సవాలే. అధికారంలోకి వచ్చాక అంత ఈజీ కాదు ఆ హామీలను అమలు చేయడం. కాకపోతే చంద్రబాబు గారు నమ్మకం ఉంది, ఆయన మీద ఆయనకు నమ్మకం ఉంది, ఏదో ఒకటి చేస్తారని. సో ప్రజలు నమ్మితే ఓట్లేస్తారు. ఏబీవీ అవినీతి నిజం, ఆయన అవినీతికి ఆధారాలు ఉన్నాయని నిర్ధారించిన కేంద్ర హోంశాఖ. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి. కేసు నమోదు చేసి దర్యాప్తుకు సిద్ధమవుతున్న ఏసీబీ. ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో బిగుసుకుంటున్న ఉచ్చు. చంద్రబాబు ఆదేశాల మేరకు నిఘా పరికరాల కొనుగోలుకు ప్రణాళిక. కేంద్ర భద్రత చట్టాలను ఉల్లంఘించి కొనుగోలు నిర్ణయం. తన కుమారుడి కంపెనీల పేరిట అవినీతి దందా అని చెప్పి మళ్ళీ సేమ్ అదే ఏదైతే పట్టుకున్నారో అదే పట్టుకుంటారు. ఎవరి వల్ల మంచి జరిగిందో ఆలోచించి ఓటు వేయండి. ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తి. ప్రలోభాలకు లొంగండి. టీడీపీ కూటమి డబ్బులు ఇచ్చిన ఓటు మాత్రం మనకే వేయండి. ప్రతి ఓటు ముఖ్యమే. 2 బటన్లు ఫ్యాన్ గుర్తుపైన నొక్కండి. వైఎస్ఆర్ వాట్సీపీ అధినేత సీఎం జగన్ వినతి. జగన్కు ఓటు వేయకపోతే నష్టపోతామంట. ఎవరైనా వెనుకబడిన కులాల మాజీ చైర్మన్ అంట. ఓకేనండి, మంచిదేనండి, థ్యాంక్ యూ, నమస్తే. సో ఇది సాక్షి. ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే
ఒకసారి ఆంధ్రజ్యోతి చదవాలంటేనే చిరాకు అవుతుంది, సాక్షి ఆంధ్రజ్యోతి, కానీ తప్పదు. మీ భూమి మీ హక్కు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో యజమానులకు ఉరితాడే చంద్రబాబు. ఒరిజినల్ డాక్యుమెంట్లు జగన్ వద్దే, మనకేమో జిరాక్స్ ప్రతులు ఇస్తారట. భూమిని అమ్ముకోవాలంటే ఆయన అనుమతి కావాలి. పాస్ పుస్తకాల మీద తన బొమ్మ. ప్రజలు తన బానిసలు అనుకుంటున్నారా అని మొత్తానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని విపరీతంగా తెలుగుదేశం పార్టీ జనంలోకి తీసుకెళ్ళింది. గొంతు నొప్పి వస్తుంది యాక్చువల్లీ. మరి పొలిటీషియన్స్ గంటన్నర ఎలా మాట్లాడతారో తెలియదు, కానీ నేను ఈ వీడియో స్టార్ట్ చేసి 40 నిమిషాలు అయింది, నాకు ఇంక గొంతు నొప్పి మొదలైంది. వీళ్ళు మరి ఎలా మాట్లాడతారు అంతంతసేపు. కోర్స్ నేను కూడా ఈ మధ్య లాంగ్ వీడియోస్, లెంతీ వీడియోస్ ఎక్కువ చేస్తున్నా. ఎలక్షన్ టైం కదా, నేను డైలీ లెంతీ వీడియోస్ చేస్తున్నా. ఇంతకుముందు మన వీడియో యావరేజ్గా 5 నిమిషాలు 6 నిమిషాలు ఉండేది. ఈ మధ్య ఈ వారం రోజుల నుంచి కూడా లెంతీ పెద్ద వీడియోస్ అవుతున్నాయి సబ్జెక్ట్ వైజ్. అందుకే కాస్త గొంతు నొప్పి అది ఇది ఉన్నాయి. సరే, వైసీపీకి ఓటేయొద్దు, వస్తే మళ్ళీ గోండా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నట్టే. జగన్ దేశం దాటాలంటే కోర్టు అనుమతి కావాలి, అదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఇచ్చారు. తర్వాత సిబిఐ ఛార్జ్ షీట్లో వైఎస్ని చేర్చింది మేము కాదు, ఆయన పాదయాత్రే నా జోడో యాత్రకు స్ఫూర్తి. నా తండ్రితో వైఎస్ బంధం రాజకీయం కాదు, వారు అన్నదమ్ముల్లా కలిసి ఉండేవారు. బీజేపీ సిద్ధాంతానికి రాజశేఖర్ రెడ్డి వ్యతిరేకం. జగన్ మాత్రం ఒక్క మాట అనడం లేదు, ఎందుకంటే ఆయనపై అవినీతి కేసులున్నాయి. షర్మిల నా చెల్లి, గెలిపిస్తామని మాట ఇవ్వండి. కడప ప్రజలకు రాహుల్ గాంధీ అభ్యర్థన. రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, సిబిఐ ఛార్జ్ షీట్లో వైఎస్ని చేర్చింది మేము కాదు అని. ఎవరు చేర్చారో షర్మిల గారు ఇంతకుముందే చెప్పారు. ఇక ఏబిఎన్ ఆర్కే గారి వ్యాసం కొత్త పలుకు చూస్తే మేలుకో ఆంధ్రుడా అంట. సో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఏ విధంగా ఓటు వేయాలి, ఈ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని వీళ్ళు ఇచ్చారు. ల్యాండ్ టైటిలింగ్పై వచ్చేసిన అబద్ధాలు, చట్టం అమల్లో లేదంటూ రాతపత్రికలో రాతలు, ప్రభుత్వ ప్రకటన మాత్రమే ఇచ్చిందని వివరణ, అమలుకు నోటిఫికేషన్ ఇవ్వలేదని సమర్థింపులు, జీవోలు 512, 630 గురించి మరిచారా సీఎం గారు, చట్టం అమలుకు ల్యాండ్ అథారిటీ ఏర్పాటు చేయలేదా, 24 రాష్ట్రాల్లో చట్టం అమల్లో ఉందని సజ్జల బొంకులు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ అంటూ కవరింగ్కు పాట్లు అని ఇచ్చారు. అలాగే అన్ని దారులు ఏపీ వైపే, ఓటు దారిలో బస్సులు రైళ్లు విమానాలు కిటకిట, ఆంధ్రాకు పోటెత్తున్న ఎన్ఆర్ఎల్. నిజంగా భారీగా వస్తున్నారు ఓట్లు వేయడానికి, భారీగా వస్తున్నారు జనం, మామూలుగా కాదు అసలు. ఎక్కడెక్కడి నుంచో వస్తూనే ఉన్నారు. కేంద్రంలో ఇండియా సర్కార్ ఆప్ భాగస్వామిగా ఉంటుంది. బీజేపీకి 220, 230 సీట్లు మాత్రమే. అన్ని దారులు ఏపీ వైపే. రేపే పోలింగు, 34,000 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్. నిన్ను చంపితే అడిగే దిక్కెవర్రా, దళితుడిపై కోన వెంకట్ దౌర్జన్యం. టీడీపీలో చేరాడని పోలీసుల సమక్షంలో దాడి. బాపట్ల ఎమ్మెల్యే అభ్యర్థి కోన రఘుపతి బంధువే వెంకట్. మరీ అరాచకాలు జరుగుతున్నాయి. మరి ఏం చేస్తారో కానీ ప్రజలు. ఓటర్లలో కనిపిస్తున్న కసి, ఈసారి పోలింగ్ శాతం పెరిగే ఛాన్సు. తూర్పుగోదావరి జిల్లాలో సిఎఫ్డి ప్రతినిధి కె స్కందన్ పర్యటన. కొత్త పలుకు మేలుకో ఆంధ్రుడా అంట. కొత్త పలుకు మేలుకో ఆంధ్రుడా అని ఇచ్చారు. జగన్ పాలనలో ఏమీ లేదు. ఏ ఎన్నికల్లో అయినా పోటీలో తండ్రి లేదా భర్త లేదా సోదరుల తరపున కుటుంబంలోని మహిళలు ప్రచారం చేయడం సహజం. కానీ ఇప్పుడు ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి రక్తం పంచుకున్న షర్మిలతో పాటు సునీత కూడా అన్నను ఓడించాలని ప్రజలకు పిలుపునివ్వడం ఈ ఎన్నికల ప్రత్యేకత. నరేంద్ర మోదీ, చంద్రబాబు మళ్ళీ చేతులు కలపాల్సిన పరిస్థితి వచ్చిందంటే అందుకు జగన్మోహన్ రెడ్డి మాత్రమే ప్రధాన కారణం. బలాబలాలతో నిమిత్తం లేకుండా బీజేపీ అడిగిన సీట్లు ఇచ్చి పొత్తు కుదుర్చుకోవడానికి చంద్రబాబు ముందుకు రావడానికి కారణం కూడా జగనే. చంద్రబాబుపై అనేక కేసులు పెట్టిన జగన్ ప్రభుత్వం చివరకు స్కిల్ డెవలప్మెంట్ కేసు పేరిట 52 రోజుల పాటు జైల్లో నిర్బంధించింది. ఈ ఘటనతో తెలుగుదేశం జనసేన మైత్రి బంధం పటిష్టమైంది. ప్రభుత్వ బాధితులైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ శశబిషలు లేకుండా చేతులు కలిపారు. జైలు నుంచి విడుదలైన చంద్రబాబు ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించకపోతే తన రాజకీయ జీవితం ఫెయిల్యూర్గా ముగుస్తుందని గుర్తించి మానసికంగా రాజీపడి భారతీయ జనతా పార్టీతో కూడా జతకట్టారు. దీంతో రాష్ట్రంలో ప్రధాన పోరు ఎన్డీఏ కూటమికి, వైసీపీకి మధ్య కేంద్రీకృతమైంది. ప్రజలు కూడా జగన్ అనుకూల వ్యతిరేక వర్గాలుగా చీలిపోయాయి అని చాలా కీలకంగా ఏబిఎన్ఆర్కే గారు విశ్లేషించుకున్నారన్నమాట. సో ఇది 3 పత్రికల్లో ఉన్న వార్తలు. 45 నిమిషాలకు పైగా అయినట్టుంది. సో ఓపికగా చూసిన వాళ్ళందరికీ కూడా చివరి వరకు, ఇంతసేపు ఈ 45 నిమిషాలు కూడా చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. చివరి వరకు చూసిన వాళ్ళు ఏదో ఫార్వర్డ్ చేసి లాస్ట్లో కామెంట్ చేయొద్దు.
అన్న నేను 45 నిమిషాలు చూసా, నా స్టార్టింగ్ టైం ఇది, ఎండింగ్ టైం ఇది అని కామెంట్ చేయండి. అవి చూసి సంతోషిస్తాను. 45 నిమిషాల వీడియో అంత ఓపికగా చూశారంటే మీరు నిజంగా నా ఫాలోయర్స్, సబ్స్క్రైబర్స్ అని నమ్ముతాను. సో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, నేను ఈరోజు వీడియోలు చేయాల్సినవి అన్నీ చేస్తాను. థ్యాంక్ యూ.